Hello viewers, I am Dr. Rahul Reddy from Androcare Andrology Institute. తాత్రి హెల్త్ ఛానల్ ప్రేక్షకులకి ఐ వెల్కమ్ దెమ్. కొత్తగా వీళ్ళకి వీడియోస్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు ఫస్ట్ మనం ఇన్ఫర్టిలిటీ రిలేటెడ్ వీడియోస్తో మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వీడియో ఏంటంటే, చాలామంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు, డాక్టర్ గారు పిల్లలు కలవాలంటే ఎప్పుడు కలిస్తే పిల్లలు పుడతారు? చాలామందికి ఈ విషయమే తెలియదు. ఏ రోజు కలిసినా పిల్లలు పుడతారని కొంతమంది అనుకుంటారు. కొంతమంది పీరియడ్స్ టైంలోనే కలిస్తేనే పిల్లలు పుడతారని కొంతమంది అనుకుంటారు. సో దీని మీద చాలామందికి ఒక ఐడియా ఉండదు. అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాను. సో నార్మల్గా ఫీమేల్కి పీరియడ్ సైకిల్ ఉంటుంది కదా, ఆ సైకిల్ని బేస్ చేసుకొని మనకు ఫర్టైల్ డేస్, నాన్ ఫర్టైల్ డేస్ అనే కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు చాలా అంటే మనకు ఫోన్స్లో, ఆండ్రాయిడ్ ఫోన్స్లో కానీ ఐఫోన్లో కానీ మనకు యాప్స్ ఉన్నాయి. పీరియడ్ ట్రాకర్ అనే యాప్ ఉంటుంది. దాంట్లో ఏంటంటే మీరు ఏ రోజు ఫస్ట్ టైం అమ్మాయికి పీరియడ్ వచ్చిందో అది ఎంటర్ చేస్తే, ఒక 2-3 months ఎంటర్ చేస్తే అది ఫైండ్ అవుట్ చేయగలుగుతుంది. ఏ రోజు కలిస్తే పిల్లలు పుడతారు, ఏ రోజు కలవాలి అనేది కూడా చెప్పే యాప్స్ ఉన్నాయి. అలా తెలియని వాళ్లకు నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నార్మల్గా ఫీమేల్స్కి 28 days సైకిల్ ఉంటుంది. కొంతమందికి 28 days ఉంటుంది, కొంతమందికి 30 days ఉంటుంది, కొంతమందికి 32 days ఉంటుంది. కొంతమందికి మొత్తం అంటే 28 days టు ఒక మంత్ 28 daysకి వస్తే ఇంకో మంత్ 35 daysకి రావచ్చు, అలా ఉంటుంది. వాళ్ళకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంట. అలాంటి వాళ్ళకు మనం చెప్పేది అంటే సూట్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే డాక్టర్ని కలిసి ఆ పీరియడ్ సైకిల్ని రెగ్యులర్ అయ్యేట్లు మెడికేషన్ తీసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే నార్మల్గా ఒక అమ్మాయికి 30 daysకి ఒకసారి పీరియడ్ అవుతుంది అనుకుందాం. సో ఇప్పుడు 1వ తారీఖు రోజు పీరియడ్ స్టార్ట్ అయింది అంటే అది మనము డే 1 ఆఫ్ ద పీరియడ్ అనుకోవాలి. అంటే ఆ రోజు. సో ఏ రోజైతే పీరియడ్ స్టార్ట్ అయిన రోజునే మనం 1వ రోజు అనుకోవాలి. ఆ రోజు నుంచి జనరల్గా 11వ రోజు వరకు, అంటే ఒక 3-4 days ఏమో బ్లీడింగ్ ఉంటుంది వాళ్ళకి. కొంతమందికి 5-6 days ఉండొచ్చు. ఆ రోజుల్లో జనరల్గా ఏ డాక్టరు కలవాలని చెప్పరు. ఎందుకంటే ఆ టైంలో అమ్మాయికి అసౌకర్యంగా ఉంటుంది కాబట్టి జనరల్గా కలవకూడదు. సో ఆ తర్వాత కలిసినా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే అది ఫర్టైల్ డేస్ కాదు. సో ఈ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అంటే, నార్మల్గా అమ్మాయికి పీరియడ్ అయిన ఫస్ట్ డే నుంచి ఎగ్ గ్రో అవ్వడం మొదలుపెట్టి జనరల్గా 14వ రోజు కానీ 15వ రోజు కానీ ఎగ్ రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయ్యే టైం చుట్టుపక్కల ఉన్న రోజుల్ని ఒక 2-3 రోజుల ముందు, 2-3 రోజుల తర్వాత దాన్ని మనం ఫర్టైల్ డేస్ అంటాం. సో కాకపోతే కొంతమందికి వేరే అంటే 28 days, కొంతమందికి 26 days, 25 days ఉంటాయి. కాబట్టి మనం 11th to 18th డే అంటే పీరియడ్ అయిన ఫస్ట్ డే నుంచి క్యాల్కులేట్ చేసుకుంటే 11వ రోజు నుంచి 18వ తేదీ వరకు, అంటే కొంచెం అమ్మాయికి పీరియడ్స్ అటు ఇటు ఉన్నా కూడా ఇది సరిపోతుంది. ఆ టైంలో కలిస్తేనే పిల్లలు పుడతారు, అంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ ఒకసారి 18వ రోజు దాటిన తర్వాత మళ్ళీ నాన్ ఫర్టైల్ డేస్ అంటాం. ఆ నాన్ ఫర్టైల్ డేస్లో కలిసినా కూడా మళ్ళీ ప్రెగ్నెన్సీ రాదు, సేఫ్ పీరియడ్ అంటాం. సో ఇప్పుడు నేను చెప్పింది 2 రకాలుగా ఉపయోగపడుతుంది. కొంతమంది పెళ్ళైన వాళ్ళు కొత్తలో, డాక్టర్ గారు నాకు పిల్లలు ఇప్పుడే వద్దు, కానీ నాకు కాండోమ్ వాడితే నాకు ఇబ్బందిగా ఉంది, నాకు ఎప్పుడు కలవాలి, ఎలా కలవాలి, కాండోమ్ లేకుండా మేము కలవచ్చా అనే వాళ్ళకు కూడా ఇది యూజ్ అవుతుంది. వాళ్ళకి ఏంటంటే ఎక్సెప్ట్ ఆ 11వ రోజు నుంచి 18వ తేదీ ఆ టైంలో కాండోమ్ వాడకుండా కలిసినా కూడా అది సేఫ్ పీరియడ్ కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ లేదు. కేవలం ఈ 11th to 18th డే మాత్రమే వీలైనంత వరకు వాళ్ళు ఎదర్ సెక్షువల్ కాంటాక్ట్ అవాయిడ్ చేయాలి, లేకపోతే కాండోమ్ వాడి కలవచ్చు. అలాంటి వాళ్ళకి లేదు, పిల్లలు కావాలని కలిసే వాళ్ళకు మటుకు ఈ రోజుల్లోనే కలవాలి. తర్వాత కామన్గా ఇంకొక క్వశ్చన్ అడుగుతారు, డాక్టర్ గారు ఆ రోజుల్లో రోజు కలిస్తే బెటరా, 2 రోజులకు ఒకసారి కలిస్తే బెటరా? ఈరోజు ఇంకొక పేషెంట్ కొత్తగా అడిగారు, సార్ ఆ రోజుల్లో రోజుకు 3 సార్లు 4 సార్లు కలిస్తేనే ప్రెగ్నెన్సీ వస్తుందో కదా అని. ఇవన్నీ అపోహలు. సో స్పెర్మ్ ఒకసారి మనకు బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత జనరల్గా అది 3-4 రోజులు ఫీమేల్ శరీరంలో ఉంటుంది, లైవ్గా ఉంటుంది. అలాగే ఒకసారి ఎగ్ రిలీజ్ అయిన తర్వాత కూడా అది 2 to 3 days
బాడీలో అలాగే ఉంటుంది. సో ఆల్టర్నేట్ డేస్ కలిసినా చాలు. ఈ రోజుల్లో ఏమవుతుందంటే చాలామందికి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేస్తున్నారు. కరెక్ట్గా రోజు అదే టైంకి కలవాలంటే వాళ్ళకి కుదరకపోవచ్చు, షిఫ్ట్స్ వేరే వేరే ఉండొచ్చు. సో వీలైనంత వరకు ఆ 11th to 18th డే విండోలో ఆల్టర్నేట్ డే ఒక్కసారి కలిసినా చాలు. సో కొంతమంది ఇంకా అపోహలు ఏంటంటే, సార్ రోజు కలిస్తే స్పెర్మ్ తగ్గిపోతుందంట కదా, సో రోజు కలవద్దన్నారు, ఓన్లీ 14వ రోజే కలవమని చెప్పారు అని అంటారు. అది ఎవరికి అంటే చాలా కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళకు, 5 మిలియన్స్ 6 మిలియన్స్ కౌంట్ ఉన్న వాళ్ళకు మనం అప్పుడు అలా చెప్తాం. అంటే రోజు కలిస్తే కౌంట్ తగ్గుతుంది కాబట్టి మీరు డైరెక్ట్గా అది గైనకాలజిస్టులు ఓవ్యులేషన్ ఇండక్షన్ చేసి స్కాన్ చేసి ఈరోజు కలవండి అని చెప్తారు. ఈరోజు కలవండి అన్నప్పుడు అప్పుడు అలాంటి వాళ్ళకు సరిపోతుంది తప్ప న్యాచురల్గా ట్రై చేసే వాళ్ళకు ఆల్టర్నేట్ డే కలిసినా కూడా సరిపోతుంది. ఇంకొక కామన్ క్వశ్చన్ అందరికీ, సార్ మార్నింగ్ కలిస్తే బెటరా, నైట్ టైం కలిస్తే బెటరా? సో మార్నింగ్ కలిస్తే బెటర్ ఛాన్సెస్ ఉంటాయి అంటారు. అట్లా ఏం లేదు. ఎందుకంటే ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో మనకు తెలియదు. సో ఎగ్ మిడ్నైట్ రిలీజ్ అవ్వచ్చు, ఆఫ్టర్నూన్ రిలీజ్ అవ్వచ్చు, ఏ టైంలో అయినా మనకు ఎగ్ రిలీజ్ అవ్వచ్చు. కానీ ఎగ్ రిలీజ్ అయిన టైంలోనే కలవాలని మనకేం లేదు. స్పెర్మ్ ముందెళ్ళినా ఎగ్ కోసం వెయిట్ చేస్తుంది, ఎగ్ ముందు రిలీజ్ అయినా స్పెర్మ్ కోసం వెయిట్ చేస్తుంది. అది నేచర్. సో ఆ నేచర్ అలా ఉంటుంది కాబట్టి మనము కొత్తగా ప్రయోగాలు చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కలిసినా మనకు సరిపోతుంది. ఈ ఫర్టైల్ డేస్ కాన్సెప్ట్ అనేది ఫాలో అయితే ఆల్మోస్ట్ 80% కపుల్స్కి ప్రెగ్నెన్సీ వస్తుంది. ఎప్పుడు అంటే ఒకవేళ స్పెర్మ్ కౌంట్ బాగున్నా, ఆ అమ్మాయికి ఎగ్ కౌంట్ బాగున్నా, ఎగ్ గ్రోత్ బాగున్నా మనకు సరిపోతుంది. ఒకవేళ స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నా, లేకపోతే అమ్మాయికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా, అసలు కొంతమందికి 2 నెలలు 3 నెలలు అసలు పీరియడ్స్ రావు, అలాంటి వాళ్ళు ముందే గైనకాలజిస్ట్ని కలిసి ట్రీట్మెంట్ తీసుకోవాలి. స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళకు ఆండ్రాలజిస్ట్ని కానీ మమ్మల్ని కానీ కలిస్తే ట్రీట్మెంట్ ఇస్తాం. సో ఇది ఫర్టైల్. ఐ థింక్ నేను ఈ ఫర్టైల్ విండో గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టున్నాను. ఇంకా దీని గురించి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.